ఆలేరు పట్టణంలో బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో రైల్వే అండర్ పాస్ వద్ద బీటీ రోడ్డు పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలే ప్రారంభించారు. నిర్మాణం జరుగుతున్న బీటీ రోడ్డు వద్ద కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్లా ఐలే మాట్లాడుతూ ఆలేరు నుండి కొరడపాక రోడ్డు వద్ద గల ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిలిచిపోయిన అండర్ పాస్ బ్రిడ్జ్ పనులను ప్రారంభించి ఈ ప్రజా ప్రభుత్వంలో పూర్తి చేశామన్నారు. దాంతో పాటు బీటీ రోడ్డు పనులను కూడా ప్రారంభించారని తెలిపారు. ఈ రైల్వేకి సంబంధించి అండర్ పాస్ గత చాలా రోజులుగా పెండింగ్ ఉండే ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎక్కువ చొరవ తీసుకొని ఇక్కడ నుండి సమస్యలు సాల్వ్ చేసి అక్కడ టెంపుల్ సమస్య కానీ, ఇక్కడ అండర్ పాస్ సమస్య కానీ, ఇక్కడ కొంతమంది ఇండ్లకు బిల్లులు పెండింగ్ వల్ల అండర్ పాస్ చాలా డిలే అయింది. 6 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అండర్ పాస్ మేము వచ్చిన తర్వాత వేగవంతం చేసి ఇవాళ ఈ కొలంపేక పోయే రూట్ను క్లియర్ చేసి బీట్ కూడా ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10-15 రోజుల్లో అక్కడ సంబంధించిన నీళ్లకు మిషన్ భగీరథకి సంబంధించి అది ఉన్నందుకు కొంచెం లేట్ అయింది. అది కూడా క్లియర్ చేసినాం. ఇది 13 కోట్ల చిల్లర పనులను వేగవంతం చేసి కాంట్రాక్టర్ కూడా తొందరగా పిలిపించి అది కూడా వారం 10 రోజుల్లో ఆ పనులు పునరుద్ధరిస్తాం. ఎన్నో రోజుల నుంచి కళ ఆలేరులో ఆనిముత్యం లెక్క ఒక మణిహారం లెక్క ఉన్నటువంటి అండర్ పాస్ను గతంలో ఎన్నో సమస్యలకు గురైనటువంటి అండర్ పాస్ ఇలా వేగవంతం చేసాం. కాంట్రాక్టర్ పిలిచి కూడా ఇలా బీటీ, అదేవిధంగా అక్కడ మిషన్ దగ్గర పైప్ లైన్ కంప్లీట్ చేసి అది కూడా రోడ్డు తొందరగా పునరుద్ధరించడానికి మా ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఆలేరులో ఉన్నటువంటి మంచినీటి సమస్య కూడా పూర్తిగా తీర్చడం, ట్యాంకులు కూడా స్టార్ట్ చేస్తాం. మున్సిపల్ బిల్డింగ్ త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఆలేరు ప్రజలకు మాటిస్తున్నాం. ఆలేరును అగ్రగామిగా ఉంచడమే లక్ష్యంగా ఆలేరు ప్రజల ఉన్నటువంటి సమస్యలను కూడా త్వరితగా పరిశీలించి అన్ని విషయాల్లో ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. మొన్ననే ఉగాది నుంచి మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీదోడు కూడా ఉన్నత వర్గాలు తినే అన్నం తినాలి, ప్రతి కుటుంబంలో నిత్యం పండుగ లెక్క సన్నబియ్యం తినాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ సన్నబియ్యం నిజంగా కూడా పేద ప్రజలు ఇలా ఒక వరంగా చూస్తారు. కాబట్టి ఆ సన్నబియ్యం అనేది చాలా కుటుంబాల్లో ఇలా ఒక పండుగ వాతావరణం నింపింది. ప్రతి గ్రామంలో చూస్తున్నాం. మేము రోజు ఒక గ్రామంలో భోజనం చేస్తున్నాం. దంతవాడలో అక్కడ ఉన్నటువంటి ST/SC మైనార్టీ కూడలో చేస్తున్నాం. సన్నబియ్యం ఒక వరంగా వాళ్ళు చూస్తారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి సన్నబియ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రజలు, ఆరోగ్య ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు.